సరే, ఇక నిన్న బీజేపీ బలం తగ్గుతోంది లేదా మోడీ చరిష్మా తగ్గుతోంది లేదా మోడీకి సంబంధించి కానీ బీజేపీకి కానీ రోజు రోజుకి గ్రాఫ్ కొంచెం అటు ఇటు అవుతుంది అంటే చాలామంది తిట్టుకున్నారు కదా. ఇక్కడ చూడు, రాజ్యసభలో ఎన్డీఏ బలం తగ్గింది. రాజ్యసభలో 4 నామినేటెడ్ సభ్యులు గత శనివారం పదవీ విరమణ చేయడంతో బీజేపీ బలం 86 సీట్లకు, ఎన్డీఏ బలం 101 సీట్లకు తగ్గిపోయింది. పదవీ విరమణ చేసిన నామినేటెడ్ సభ్యుల్లో సోనాల్ మాన్సింగ్, సీనియర్ న్యాయవాది మహేష్ జెఠ్మలాని, ఆర్ఎస్ఎస్ సభ్యుడు రాకేష్ సిన్హా, యూపీ బీజేపీ నేత రామ్ షకల్ ఉన్నారు. సాధ్యమైనంత త్వరగా వీరి స్థానంలో మరో 4 నామినేట్ చేసి రాజ్యసభలో మళ్లీ బలాన్ని పెంచుకోవాలని బీజేపీ యోచిస్తోంది. మరోవైపు ఏపీ, తెలంగాణలో రాజకీయంగా క్లిష్ట దర్శనం ఎదుర్కొంటున్న వైసీపీ, బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు సిద్ధపడ్డట్లు తెలిసింది. తాము బేషరతుగా మద్దతు ఇస్తామని జగన్ లేఖ రాయగా బీజేపీకి అండగా ఉండాలని తమ 4 ఎంపీలకు బీఆర్ఎస్ సూచించినట్లు తెలిసింది. అయితే బీజేడీకి చెందిన 9 మంది, అన్నాడీఎంకేకి చెందిన 4 సభ్యులు తటస్థంగా ఉండే అవకాశాలున్నాయి. రాజ్యసభలో ఇండియా కూటమికి 27 మంది సభ్యులు ఉండగా అందులో కాంగ్రెస్కు 26 మంది సభ్యులు ఉన్నారు. ఇటీవల కాంగ్రెస్లో చేరిన కేశవరావు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో అభిషేక్ సింఘ్వీని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎంపిక చేసే అవకాశాలున్నాయి. మొత్తంగా తెలంగాణతో పాటు హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, త్రిపురలో ఒక్కో ఖాళీ, మహారాష్ట్ర, అస్సాం, బీహార్లో 2 చొప్పున సీట్లు భర్తీ చేయాల్సి ఉంది. మొత్తం 11 సీట్లలో బీజేపీకి 7 సీట్లు దక్కే అవకాశాలున్నాయి. నామినేటెడ్ ఖాళీలను కూడా భర్తీ చేస్తే ఎన్డీఏ సంఖ్యాబలం 112 సీట్లకు పెరగనుంది. అయినప్పటికీ బిల్లు ఆమోదానికి ఇతర పార్టీలపై ఆధారపడాల్సి ఉంది. ఇక్కడ తెలుగులో ఇట్లా రాసిరు కదా, ఇన్ రియాలిటీ ద నెంబర్స్ అండ్ ద డిఫరెన్సెస్ ఆర్ డిఫరెంట్. నేను చెప్తా, అది కూడా చెప్తా. బీజేపీ స్టాలిన్ రాజ్యసభ dips to 86, ఎన్డీఏ falls 12 seats short of majority. Now ఇగో బీజేడీ విత్ 9 MPs హ్యాస్ ఆల్రెడీ, ఇది రియాలిటీ, మన తెలుగులో చక్కగా రాయలే. బీజేపీ విత్ 9 MPs హ్యాస్ ఆల్రెడీ విత్డ్రాన్ సపోర్ట్ టు ఎన్డీఏ గవర్నమెంట్ ఇన్ రాజ్యసభ. ఇది రియాలిటీ, ఇది యాక్చువల్గా రాయాల్సినటువంటిది. బీజేడీ అనేటువంటి పార్టీ తన యొక్క మద్దతుని రాజ్యసభలో ఎన్డీఏ ప్రభుత్వానికి మేము ఇవ్వట్లేదు అనేటువంటి మాట క్లియర్గా చెప్పారు. ఇది రియాలిటీ, ఇది నేను చెప్తున్న మాట కాదు, ఇది పైనుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్. సో ఏదేమైనా 101 సీట్ల దగ్గర ఎన్డీఏ ఆగింది, 113 కావాలి అంటే ఇంకా 12 మంది సభ్యులు కావాలి. ఈ 9 మంది వీళ్ళతోనే ఉండుంటే ఈ సంఖ్య 110 అయ్యి ఉండేది, బీజేడీ కనుక ఎన్డీఏతో ఉండుంటే. మేము ఏదైనా చెప్తే దానికి కాస్త శాంటిటీ ఉంటుంది, అర్థం చేసుకోవాలి ప్రజలు.